వెల్కమ్ టు ఏఎస్ఆర్ జిల్లా ఎఫ్ఎం. పాడేరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ రెబల్ అభ్యర్థి సెర్రేకి ఎఫ్ఎం ఎన్నికల బరిలో వైఎస్ఆర్సీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రజల ఆశీర్వాదం తనకు కావాలని చెప్పుకొచ్చారు. తనను తక్కువగా అంచనా వేస్తే వాళ్ళకే నష్టమని, తనను హేళన చేసే వాళ్ళకి ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిందిగా రెబల్గా చాలా గట్టి పోటీ ఇస్తారని, గెలుపే ధ్యేయంగా పనిచేస్తానని చెప్పుకొచ్చారు. ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా ప్రజలు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారని చెప్పుకొచ్చారు. నమస్తే అండి, నా పేరు చెర్రేకి ఎప్రాయం బాబు. మా నాన్నగారు పేరు చెర్రేకి గంగయ్య గారు. మాది కరకపల్లి గ్రామం, జీమడుగుల మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా, ఆంధ్రప్రదేశ్ అండి. నేను పాడేరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. రెబల్ అభ్యర్థిగా ఎందుకు పోటీ చేస్తున్నానంటే, మా నాన్నగారు 2011 నుంచి 2017 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో కష్టపడి జెండా పట్టి ఎంతో ముందుకు తీసుకెళ్లారు. అతను చనిపోవడం వల్ల చాలా జీర్ణించుకోలేని విషయం. చెర్రే గంగయ్య వాళ్ళ అబ్బాయిగా నేను ఈరోజు పార్టీలో రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానంటే, మన యొక్క నా ప్రజలకు సేవ చేయడం, అందుకే సేవ చేయాలనే ఆ దృక్పథంతోనే ముందుకు నడుస్తున్నాను. నాకు కూడా ప్రజలు ఈసారి గంగయ్య కొడుకు ఓటు చేస్తున్నాడని చెప్పేసి ఆ యొక్క ప్రజల యొక్క అమూల్యమైన ఓటు, ఆ ప్రజలే నాకు చక్కగా మరి దీవించి ఆశీర్వదించి వారి దయతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. కాబట్టి ఆ యొక్క పాడేరు నియోజకవర్గంలో ఇప్పుడు ఏంటంటే, నాకు చాలామంది వైసీపీ రెబల్గా వేసి ఏం సాధిస్తారు, వీడు ఏం చేస్తారు, ఎందుకు అని నవ్వుతున్నారు, ఏలైనా చేస్తున్నారు. నవ్వే వాళ్ళకి నవ్వుకొని ఉండని వారి యొక్క స్థితిగతులకి వారికి వదిలిస్తున్నా. కానీ నేనైతే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా గట్టిగా పోటీస్తాననేది తెలియపరుస్తున్నాను నా ప్రజలందరికీ కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీలో మా నాన్న పేరు తేవడం కోసమని, వాడి ఆశలు బ్రతికించడం కోసమని నేను ముందుకు వచ్చాను. కావున వాడి ఆశయాలు బ్రతికించాలంటే నేను ఏ పార్టీకి వెళ్ళాను, విత్తుడ్రలు ఆవను, నామినేషన్ వేసే తీరాలి, జనాల్లో తిరిగి తీరాలి, మంచి జనాలకి చేసి తీరాలి.